భారతీయులకు ఒక గొప్ప ఆరాధ్య దైవం. ఆయన భారతదేశానికి చేసిన సేవలు గణనీయం. ఆయన ఒక గొప్ప మిషనరీ. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, ఆచార్యుడు, వృక్షశాస్త్ర నిపుణుడు. ఆయన ఒక ఉపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపల్. ఆయన ఒక నిరుపేద. ఆయన ఎవరో తెలుసా? ఆయనే మన విలియం కేరీ. ఆయన చెప్పులు కుట్టుకుని జీవించే ఒక నిరుపేద. విలియం కేరీ జీవితంలో ఎన్నో మలుపులు తిరిగాయి. ఆయన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు సాధించాడు. ఆయన ఎంతో మంది సంఘ సంస్కర్తలకు ఆదర్శంగా నిలిచాడు. ఆయన అడుగుజాడల్లో నడిచేవారే రాజా రామ్మోహన్ రాయ్. భారతీయ మహిళల్లో ఆయన చిరస్మరణీయుడు. ఆయన చిన్నతనం నుండి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితమే ఒక పోరాటంలా కాకుండా పోరాటమే జీవితంగా ఎదిగిన మహా వ్యక్తి. ఇంగ్లాండ్లో పుట్టిన ఒక వ్యక్తి ఇండియా వరకు తన జీవితయాత్రను సాగించి ప్రజలకు సువార్త సేవను చేరువ చేసిన మహనీయుడు. ఆనాడు బ్రాహ్మణుల సహాయముతో ప్రజలను వాక్య సేవకు అంకితం చేయాలనే దృఢ సంకల్పంతో కొత్త నిబంధన గ్రంథం అనే బైబిల్ గ్రంథాన్ని ప్రచురణకు నాంది పలికాడు. బెంగాలీ భాష నుండి రామాయణాన్ని తెలుగులోనికి అనువదించిన కష్టజీవి. ఆయన జీవితంలో సర్వం కోల్పోయి వాక్య పరిచర్యకు అంకితమై బైబిల్ గ్రంథాన్ని 45 భాషల్లో అనువదించిన ధీరోదాత్తుడు ఆయన విలియం కేరీ. భారతీయ స్టాంపు శాఖ పైన ఒక వెలిగిన వ్యక్తి విలియం కేరీ. జీవితమే పోరాటం, పోరాటమే జీవితం అన్న సంకల్పంతో పోరాడిన వ్యక్తి విలియం కేరీ అని ఆనాటి షేక్స్పియర్ ప్రశంసించాడు. భారతీయులకు సేవ చేసిన వారిలో విలియం కేరీ ప్రథముడు. అటువంటి మహనీయుడు జూన్ 1834 9 సిరంపూర్, కలకత్తా, వెస్ట్ బెంగాల్ సిరంపూర్ యూనివర్సిటీలో ప్రభు సన్నిధి చేరి మనకు ఆయన జ్ఞాపకాలకు మిగిల్చిన చిరస్మరణీయుడు. ఆయన జ్ఞాపకంగా 17 ఆగస్టు 2017న 255, 256 జన్మదిన వేడుకలను ప్రపంచమంతా జరుపుకోవడం విశేషం. కేరీ పీస్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్. కేరీ పీస్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్.